అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అదిరింది టీవీ శ్రీ టాక్స్. శ్రీ టాక్స్లో ఈరోజు ఇంకో కొత్త బిజినెస్ గురించి, చాలా ఇన్నోవేటివ్ బిజినెస్ గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. సో ఎవ్రీబడి, ప్లీజ్ ఎవ్రీబడి, నాట్ యంగ్స్టర్స్, నాట్ ఓన్లీ ద యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీబడి అండ్ ఏజ్డ్ పీపుల్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎవ్రీబడి, ఎవరైనా సరే ఈ బిజినెస్ బ్రహ్మాండంగా చేయొచ్చు. చక్కగా మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఇన్నోవేటివ్గా కొత్త బిజినెస్ అండి. జాగ్రత్తగా వినండి. మీరు ఊహించనంత డబ్బు మీరు సంపాదిస్తారు. సో డబ్బులు పక్క పెట్టండి. మీరు ఊహించని, కల్లో కూడా మీరు అనుకోనటువంటి వ్యక్తులందరూ కూడాను మీకు పరిచయం అవుతారు, మీ దగ్గరకు వస్తారు, మీకు చాలా క్లోజ్ అవుతారు కూడా. సో ఇలాగా హ్యూమన్ రిలేషన్స్ కూడా మీకు చాలా వైడ్ ఓపెన్గా పెరుగుతాయి. మీరు చేయాల్సిందల్లా మంచి మనసుతో, సహృదయంతో ఈ పని చేయడం. ఏం చేయాలి, బిజినెస్ ఏంటి అసలు అని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్. సో వీడియో కంప్లీట్గా చూడండి. చూస్తే కానీ క్లారిటీగా మీకు అర్థం కాదు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉండేటువంటి బిజినెస్. పైకి చూడడానికి చాలా తేలిగ్గా కనబడుతుంది, కానీ అది చేయడం చాలా కష్టం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అందరం కూడాను పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు రౌండ్ ద క్లాక్ కంప్లీట్ పరిగెడుతూనే ఉన్నాం. దేనికి పరిగెడుతున్నాం? డబ్బు కోసం పరిగెడుతున్నాం, పేరు కోసం పరిగెడుతున్నాం, మన ఫ్యామిలీ కోసం పరిగెడుతున్నాం, మన కోసం పరిగెడుతున్నాం. పరిగెత్తకపోతే వెనకబడిపోతున్నాం. వెనకబడిపోతే ఏమవుతుంది? టెక్నాలజీ మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, అవకాశాలు మారిపోతున్నాయి, ఇక మనం అందుకోలేకపోతున్నాం. సో ఇంత స్పీడ్ యుగంలో మనం ఉన్నాం. సో ఈ స్పీడ్ లోపల మనం పక్కవాడి గురించి, పక్కవాడి ఇష్యూస్ గురించి కానీ, పక్కవాడి బాధల గురించి కానీ, పక్కవాడి సంతోషాల గురించి కానీ మనం తెలుసుకునేటువంటి ఓపిక మనకు లేదు, టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర టైం లేదు. ఎందుకంటే మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని చేసుకోవడానికి, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికే మన దగ్గర టైం లేదు. అప్పటికే అయిపోతుంది మన కథ. సో ఇంక మన పక్కవాడి గురించి ఎక్కడ కుదరదు కదా. మరీ విషాదం ఏంటంటే, ఇప్పుడు మనం చాలా కష్టపడి ఒక గోల్ అనుకొని, చాలా అవస్థపడి ఒక ఉద్యోగంలో చేసి 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 ఒక ₹1,00,000 ఉద్యోగానికి మనం ప్రమోట్ అయ్యాం. ఫైన్, ఆ రోజు ఆర్డర్స్ తీసుకున్నాం. ₹1,00,000 ఉద్యోగం, ₹1,00,000 నెలకు వచ్చే ఉద్యోగంలో కూడా మనం చేరిన తర్వాత ఈ సంతోషాన్ని చెప్పుకోవాలంటే మిగతా ఎవరు కనపడరు మనకు. టక్కున ఇమీడియట్ చెప్పుకోవాలంటే మహా అంటే మన వైఫ్ కనబడుతుంది. వైఫ్కి చెప్పగానే ఏమంటుంది? ఓకే ఓకే, ₹1,00,000 అంటే మనం ఇల్లు ఏమైనా కట్టుకోవచ్చా, లేదా నగలు కొనొచ్చా, నాకు అప్పుడు ఒకసారి నువ్వు అప్పు తీసుకుని మరి అంతా ఫిల్అప్ చేయి, ఇష్యూస్ అన్నీ పాపం ఆవిడ మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అమ్మాయికి తెలుసు కాబట్టి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన లైఫ్లో బాధ వచ్చినా సరే ఓడి చెప్పుకోలేము, పక్క పెట్టండి. సంతోషం వచ్చినా, అంటే సక్సెస్ వచ్చినా కూడా ఎవరికైనా చెప్పాలంటే మనుషులు లేరు. ఎందుకంటే మనుషులు అంతా బిజీగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి కదా, ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళలో మనం ఒకలం. మనం కూడా పక్కోడి బాధలు వింటున్నామా, పక్కోడి హ్యాపీనెస్ వింటున్నామా? వాడిని సక్సెస్ అయిందంటే నాకెందుకు రా భయ్, నీకు లక్ష్యం వస్తే నాకెందుకు, ఏం చేయను నేను, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా అంటామే తప్ప, మనం అరే లక్ష్యం వచ్చే బాయ్, సూపర్ బాస్, కంగ్రాట్స్ బాస్, చిత్త కొట్టేసి బాస్. అసలు మనకు టైం లేదండి. ఒకరిని అప్రిషియేట్ చేయడానికి టైం లేదు, ఒకరిని సంతోషం పంచుకోవడానికి టైం లేదు. సంతోషం పంచుకోవడానికే టైం లేదంటే బాధను పంచుకోవడానికి ఎక్కడి నుంచి ఉంటుంది టైం? ఉండదు కదా. సో బాధలు పంచుకోవడానికి అస్సలు టైం లేదు. దీనివల్ల ఏం జరుగుతుందో ఒక 2 ముక్కల్లో మీకు వివరిస్తాను. ఇప్పుడు మనకు ఉద్యోగం పోయింది సార్. వన్ ఫైన్ డే పొద్దున్నే మన ఆఫీస్కి వెళ్ళగానే, ఈరోజు మిమ్మల్ని తీసామండి, కంపెనీ చాలా లాస్లో ఉంది, సో రెసిషన్లో భాగంగా చాలామందిని తీస్తాం, సో ప్లీజ్ మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోండి, ఇది పింక్ స్లిప్, మీ సెటిల్మెంట్ అయిపోయిందని కవర్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం అన్నీ ప్యాక్ చేసుకొని బయటకు వచ్చాం. గుండెల్లో విపరీతమైన బాధ. ఎందుకు? బోల్డని ఈఎంఐలు ఉన్నాయి, ప్లస్ అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఉంటాం, లేదు ఒక లోన్లో ఒకటి ఇల్లు కడుతుండి ఉంటాం, సగంలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ తేవాలి డబ్బులు? నెల తిరిగేపాటికి 1,50,000 కట్టాలి బయట. ఎక్కడ తెస్తాం డబ్బులు? ఆల్రెడీ బోల్డ్ అప్పులు చేసి ఉంటాం, వాళ్ళందరికీ ఇంట్రెస్ట్లు పే చేయాలి, ఎవడు ఊరుకోడు. ఇదంతా వదిలిపెడితే ఇంట్లో రన్ చేయాలి, షో రన్ చేయాలి. అదంతా పక్క పెడితే బంధువుల ముందు తలెత్తుకోకుండా ఉండాలి, తల దించుకోకుండా ఉండాలి.
అదెంత టఫ్. ప్రతి ఆడు గుచ్చుతాడు. జాబ్ పోయిందా, జాబ్ పోయింది, జాబ్ పోయింది, చంపేస్తారు కదా మనల్ని, బతకనియరుగా. ఎంత బాధ అయితే ఉంటుందో లోపల, గుండె నలిపేస్తుంది. ఇలాంటి బాధలు చాలామంది పడుంటారు. ఉద్యోగాలు పోవడం కానీ, లేదు వ్యాపారంలో భయంకర నష్టం రావడం కానీ, లేదు ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం కానీ, లేదు కెరీర్ ఎడిపోతుందో అర్థం కాక పిచ్చెత్తిపోవడం కానీ, ఇలాగా మనం ఏదో అనుకుని వస్తే అది అట్టర్ ఫెయిల్ అయినప్పుడు మనకు పడే బాధ పంచుకోవడానికి మనిషి లేరండి. మీరు గమనించాలి. చెప్పుకోవడానికి మనిషి లేరు. ఒక మనిషికి ఓ బాధ చెప్పుకుంటే బాధ సగం అవుద్ది. బాధ పోదు, కానీ సగం అవుద్ది. పోనీ అవతల వాడు కాస్త ధైర్యం చెప్పాడు అనుకోండి జీవితం పట్ల, మరి నీ ఒక్కడికే కాదురా బాధలు, ప్రపంచం మొత్తం అందరికీ ఉన్నాయి, బాధలు లేకుండా మనిషే లేడు, కంగారు పడకురా అబ్బాయి, ఇలాంటి బాధలు నేను బోల్డ్ చూశాను, ఆ క్షణానికి అలా బాధ ఉంటుంది, కొంచెం టైం ఇవ్వు, ఆ బాధ పలచబడుతుంది, తగ్గిపోతుంది, దాని యొక్క సాంద్రత తగ్గుతుంది, తగ్గడం వల్ల నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలో అప్పుడు ఆలోచిస్తావు, నువ్వు కంగారే పడద్దు అని ఎవడన్నా ఒక్కడు చెప్పగలిగితే ఎన్ని సూసైడ్స్ ఆగిపోతాయి, ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడం ఆగిపోతారు, ఎంతమంది రాంగ్ డెసిషన్ తీసుకోవడం ఆగిపోతారు, ఎంతమంది తప్పుడు దోవలోకి వెళ్లకుండా ఆగిపోతారు. ఈ పాయింట్లో కదా మందుకు అలవాటు పడతారు, డ్రగ్స్కి అలవాటు పడతారు, లేదా అమ్మాయిలకు అలవాటు పడతారు, లేదా చెడు స్నేహాలకు అలవాటు పడతారు, లేదా అవార తిరగడం అలవాటు పడతారు. మీరు చాలామంది చూస్తుంటారు, జీవితంలో అట్టర్ ఫెయిల్ అయిపోయి బోల్డంత మంది దగ్గర అప్పులు చేసి సిగ్గు శరం లేకుండా అప్పిచ్చిన వాడు వచ్చేసి పడేలు మని కొట్టినా కూడా అలా తుడిచేసుకొని పోయి, మొహం మీద ఉమ్మేసినా కూడా తుడిచేసుకొని పోయేటువంటి వ్యక్తులను మీరు చూస్తుంటారు. ఇదే వ్యక్తులు ఒకప్పుడు చాలా గౌరవంగా బతుకుంటారు. వాళ్ళు కాలక్రమంలో బట్ట ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే వీని మనసులో ఉన్న బాధ, గూడు కట్టుకున్న బాధని ఎవరికి చెప్పుకోవడానికి కుదరక లోపలే 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 ఉండిపోయి అలా జీవోత్సవంలా బతికిపోయి అక్కడి నుంచి ఎవడొచ్చి ఉమ్మేసినా కొట్టినా తిట్టినా బండరాయిలా మారిపోతారు. లేవు ఇవ్వను, నీ మీ ఇష్టం అని ఐపీ పెట్టేస్తారు సింపుల్గా. సో వ్యక్తులంతా కూడాను ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తారు? సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? సింపుల్ అండి. ఒక పిల్లోడు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటాడు. మీరు చాలా చాలా చూసుంటారు. ఇవన్నీ చాలా కామన్. ఎందుకు? వాడికి అయిన బాధ, అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం వల్ల వాడికి కలిగిన అవమానం అనుకోండి, బాధ అనుకోండి, నాన్నకి ఎలా చెప్పాలనేటువంటి ఒక టెన్షన్ అనుకోండి, ఇవన్నీ చెప్పుకోవడానికి మనిషి లేడండి. ఇదంతా మొత్తం మీద టాపిక్లో నేను మాట్లాడుతుంది ఏంటంటే, మన బాధను కానీ సంతోషాన్ని కానీ పంచుకోవడానికి మనిషి లేడు. ఈ మనిషి దగ్గరే మన బిజినెస్ అండి. ఈ మనిషే మనం. నేను మీ బాధలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ సంతోషాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ గొడవలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. కుదిరితే నా వల్ల అయితే కరెక్ట్ అనుకుంటే పరిష్కారాలు చెప్తాను, లేదా సలహా చెప్తాను, లేదా కనీసం ధైర్యం చెప్తాను. ఇదంతా కాదనుకుంటే వింటానండి, వింటాను. నా టైంకు వెలకట్టి ఇంత అని ఒక అమౌంట్ ఇవ్వండి. ఇది మన బిజినెస్ అండి. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనం ఏ వ్యక్తికైనా, ఎవరికైనా సరే, ఏ బాధలైనా, ఆడ మగ, కాస్ట్, ఏజ్, వీటితో ఏం సంబంధం లేకుండా ఎవరికైనా సరే బాధ అనిపించింది, ఓ మనిషికి ఓ బాధ చెప్పుకోవాలనిపించింది అంటే జస్ట్ కాల్ మీ. ఒక కాల్ చేయండి, ఓ ప్లేస్ అనుకుందాం, కలుద్దాం, చెప్పండి. లేదు మీరు మీ బాస్ని తిట్టాలనుకున్నారు, మీ లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, కోపం, దాన్ని కొట్టేయాలన్నంత చిరాకు వస్తుంది నా కొడుకుని అని తిట్టాలనుకున్నారు, రండి నన్ను తిట్టని పోనీ. నాలో మీ బాస్ని చూసుకోండి, నాలో మీ భర్తను చూసుకోండి, నాలో మీ భార్యను చూసుకోండి, నాలో మీ నాన్నని చూసుకోండి, నాలో మీ టీచర్ని చూసుకోండి, ఎవరినైనా చూసుకోండి, మీ ఇష్టం. సో ఎమోషన్స్ను లోపల దాచుకోవడం మానేసి ఒక ఫ్రెండ్ లాగా అనుకొని, ఒక ఆత్మీయుడు అనుకొని, ఒక ఆత్మ బంధువు అనుకొని నాకు చెప్పండి మీ బాధలు, మీ గొడవలు. మీ బరువు దిగుతుంది, మనసు తేలిక పడుతుంది, జీవితం తేటగా కనబడుతుంది, తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. సో దీనికోసం గాను మనం టైం ప్రకారం, అంటే ఒక పావు గంట కావాలా, అరగంట కావాలా, హాఫ్ డే కావాలా, డే కావాలా, 1 వీక్ కావాలా, ఇలాగా అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి మనం ఆ టైంకు ఒక వెలగట్టి, ఈ టైంకు ఇంత డబ్బు మీరు పే చేసినట్లయితే నేను మీకు టైం స్పేర్ చేస్తాను. సో మనసా వాచా కర్మన ప్యూరెస్ట్ ప్యూర్ హార్ట్తో మనం ఈ వృత్తిని ఎన్నుకున్నట్లయితే, ఈ వ్యాపారాన్ని మొదలెట్టినట్లయితే, డిజిటల్ మీడియా లోపల మనం పోస్ట్ చేసి వీఆర్ హియర్ టు హియర్ యూ, మేము ఇక్కడ ఉంది మిమ్మల్ని వినడానికి, ప్లీజ్ మీ గొడవ ఏంటో చెప్పండి, మీ బాధలు ఏంటో చెప్పండి. చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో ఉండి చేయొచ్చు, ఆన్లైన్లో ఉండి చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు,
ఎనీ ఏజ్, ఎనీబడి కెన్ డూ దట్. జస్ట్ వినటమే, అవతల వ్యక్తి బాధలు విందాం. సో బాధలు చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నారో మీరు ఇప్పుడు జస్ట్ ఊరికే ఊహించండి ఎంతమంది ఉన్నారు. మనకే ఎన్ని బాధలు ఉన్నాయి అసలు, మిగతా వ్యక్తులను పక్క పెట్టండి. మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని దాచిపెట్టాం. మన లోపల ఉన్న విషయాలు అవతల వ్యక్తికి చెప్తే మనం తక్కువైపోతామేమో, మన పరువు పోతుందేమో, మనం తక్కువ చూస్తారేమో, ఈ గందరగోళం అంతా ఉంటుంది. ఎందుకంటే అవతల వ్యక్తితో మన లైఫ్లో రన్ అవుతుంటాం, అది మన ప్రాబ్లం. ఇప్పుడు హెయిర్ చేసుకున్న నాలాంటి మనిషి అనుకోండి, అసలు గొడవ లేదు కదా. ప్రశాంతంగా హాయిగా మనసులో ఉన్న బాధలన్నీ చెప్పేసుకొని, మనసును తేలిక చేసుకొని, హాయిగా ఫ్రెండ్లీగా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసి, కుదిరితే ఒక టీ తాగి, మరీ కుదిరితే ఒక పెగ్గు తాగి హ్యాపీగా డిస్పర్స్ అయిపోతాం కదా. ఎంత హ్యాపీగా ఉంది ఇది, ఎంత సింపుల్గా ఉంది. దీనికోసం గాను ఒక చిన్న అమౌంట్ బేర్ చేస్తే దెన్ వీ స్పెండ్ ద టైం. సో దాన్ని మీరు దయచేసి వ్యాపారంగా ఊహించుకొని దీన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే, అంటే మీ పరిస్థితులను బట్టి, అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులు వేరు, మీరు ఉండేటువంటి పరిస్థితులు, స్థితిగతులు, మీ టైమింగ్స్, మీరు రెగ్యులర్ చేసే వృత్తులు, దాంట్లో మీకుండే టైమింగ్స్, తర్వాత మీరెంత హానెస్ట్గా ఉంటారనేది మీకే తెలుసు. కాబట్టి ఎందుకంటే అవతల వ్యక్తులు మనల్ని నమ్మి వాళ్ళకి సంబంధించిన బలహీనతలు చెప్తారు, సీక్రెట్లు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. అది బేస్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడాలు, క్రైమ్ వైపు వెళ్ళడాలు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తే అట్టర్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి చాలా నిజాయితీతో, నేను వీడియో బిగినింగ్లో చెప్పిన ఫస్ట్ డేలో చూడండి మీరు కావాలంటే, చాలా నిజాయితీతో, నిబద్ధతతో, స్వచ్ఛమైన మనసుతో కనుక మీరు ఇలాంటిది అటెంప్ట్ చేస్తే అద్భుతమైన సక్సెస్ని పొందుతారు. నేను ముందు చెప్పినట్టుగానే మీకు కొన్ని వేల మంది వ్యక్తులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పరిచయం అవుతారు. దాంట్లో మిలియనీర్స్ ఉండొచ్చు, బిలియనీర్స్ ఉండొచ్చు, బీదోడు ఉండొచ్చు, స్టూడెంట్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. వాళ్ళందరి వల్ల, అంతమంది పరిచయం అవడం వల్ల మీ జీవితంలో పెను మార్పులు సంభవించవచ్చు. దట్ మేబీ కెన్ బి హ్యాపెన్స్ ఎప్పుడు మీరు స్వచ్ఛమైన మనసుతో కనుక దీన్ని అటెంప్ట్ చేసుకున్నట్టయితే. కాబట్టి గైస్, ప్లీజ్ ఈ వీడియోను ఇంకొకసారి చూడండి, కుదిరితే మూడోసారి కూడా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది, మనం బాధలు చెప్పుకోవడానికి మనిషి లేడు గుర్తించండి. ఈ సమాజంలో ఇక పోతుంటే మనుషులు కరువు అవుతారు, మన మనసులు కూడా పాడైపోతాయి. పాడవడానికి ముందే మనం క్లియర్గా, స్పష్టంగా మీకు మేము ఉన్నాం, మీరు దయచేసి మాకు చెప్పండి. వి స్టాప్ ద సూసైడ్స్, వి స్టాప్ ద ఫ్రస్ట్రేషన్స్. మీరు గమనించండి, సైక్రటిస్టులు వీధికి పెరిగిపోయారు. మీరేం భయపడకండి, బాధపడకండి అని చెప్పడం కోసం డాక్టర్లు కావాల్సి వచ్చింది మనకు. ఎందుకు? పక్క మనిషి లేడు మనకు. మన బంధువులతోనే చెప్పుకోం, నాన్నతో మన బాధలు చెప్పుకోం, భార్యతో చెప్పుకోం, కూతురుతో చెప్పుకోం, కొడుకుతో చెప్పుకుంటే వాళ్ళు మనం తక్కువ చూస్తారనే గొడవ. ఎందుకంటే రన్ అవ్వాలి కాబట్టి. ఇలాగా మనలాంటి హైట్ పీపుల్ అనుకోండి, ప్రశాంతంగా హాయిగా బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. లేదు మీకు ఈ కాన్సెప్ట్ మీద బాగా నమ్మకం కుదిరితే ఒక చిన్న ఆఫీస్లో పెట్టుకొని కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. సో దీనికి ఏమి ₹1 ఖర్చు లేదు, ₹1 గొడవ లేదు. కేవలం మీరు మంచి మనసుతో మంచి సలహాలు ఇవ్వగలిగితే చాలు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కావద్దు మరొకసారి చూడండి ప్లీజ్ దయచేసి. సో ఎనీవేస్, సో నెక్స్ట్ టైం ఇంకొక ఇన్నోవేటివ్ థాట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే ముందు కూడా ఆదరించండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు. మాటి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.